నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను దుర్గా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నేను ఇంతే అంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ అక్రమాలపై ప్రైమ్ 9 వరుస కథనాలు పదవుల కోసం పీసీసీ పై పెరిగిన ఒత్తిడి 14 ఏళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి అవార్డులు ఇస్తోన్న ప్రభుత్వం ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం నాగేంద్ర మోహన్ విశాఖ నుంచి వాసు ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు ఇక తాను ఇంతే అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు పార్టీ మారనని స్పష్టం చేశారు వేరే పార్టీలోకి వెళ్లలేనన్నారు పార్టీ మారను కాబట్టి కొంతమంది నేతలు తనతో ఆడుకుంటున్నారన్నారు ప్రధాని మోదీని చూసి పార్టీలో ఉన్నానని లేకపోతే ఎప్పుడో పార్టీ నుంచి వెళ్లిపోయేవాడన్నారు తన మొదటి పార్టీ బీజేపీ అని చివరి పార్టీ కూడా బీజేపీ అని ఇదే తన నిర్ణయం అన్నారు రాజకీయాలను అయినా వదిలివేస్తాను కానీ మరే పార్టీలో చేరనన్నారు పార్టీలో తనను వేధించే వారిని కూడా వదిలిపెట్టనన్నారు ఆయన ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి థ్యాంక్ యూ దుర్గా భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కానీ రాష్ట్ర నాయకత్వం పైన కానీ ఎప్పుడు ఏం విమర్శలు చేస్తాడన్నది మాత్రం ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిత్యం ఆయన రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులపైన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది నేతల వరకు డైరెక్ట్గా అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ముఖ్యంగా కవిత అంశం ముఖ్యంగా కవిత సీఎం కేసీఆర్కి రాసినటువంటి లేఖ అంశం కాడి నుంచి అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడి ఎంపికతో పాటు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ని బరిలో నింపినప్పటి నుంచి ప్రతి అంశంలో కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన ఎప్పటికప్పుడు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దానిలో భాగంగానే తాజాగా రాజా సింగ్ మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా పార్టీలో నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా నా నియోజకవర్గంలో ఎంతమంది నేతలు తలదూర్చి నన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను పార్టీ మారబోనంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే కొంత సోషల్ మీడియాలో ఆయన పార్టీ మారుతారు అదేవిధంగా కొత్త పార్టీ తీసుకొస్తారు అనేటటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి ఆయన ఎవరిని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నేను ఏ పార్టీ తీసుకురావడం లేదు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళేలా ఉంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాను కానీ వేరే పార్టీలోకి వెళ్ళనంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది నేను మొదటగా టీడీపీలో ఉండి తర్వాత బీజేపీ పార్టీలో ఉన్న నా మొదటి పార్టీ టీడీపీ పార్టీ అదేవిధంగా నా చివరి పార్టీ కూడా బీజేపీ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటే మాత్రం నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతాను తప్ప వేరే పార్టీలోకి మాత్రమే వెళ్ళాను ముఖ్యంగా దీంతో పాటు అమిత్ షా ఆదిత్య యోగినాథ్ ఇలా ముగ్గురు గురించే నేను పార్టీలో పనిచేస్తున్నాననేటటువంటి అంశాన్ని చాలా ప్రధానంగా చెప్పడం జరిగింది రాజా సింగ్ ముఖ్యంగా నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా నేను వారిపైన ఎదురు దాడి చేస్తా తప్ప నేను బీజేపీ పార్టీ మారననేటటువంటి అంశాన్ని మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నా పార్టీకి సంబంధించి నా పార్టీలోని కొంతమంది నేతలు నా పైన కావాలనే నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా కాన్స్టిట్యున్సీలో నన్ను పని చేసుకోనివ్వకుండా అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నిర్ణయాల్ని ఆ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతోపాటు ముఖ్యంగా ఈయన ఎప్పటికప్పుడు రాజా సింగ్ తన పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కీలక వ్యాఖ్యలు చేసి విమర్శలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం మాత్రం చూస్తూ ఉండిపోతుంది ఎందుకంటే ఆయన పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాజా సింగ్ని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అప్పుడు దాదాపు 14 నెలల పాటు సస్పెన్షన్ కొనసాగింది తర్వాత అనంతరం అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు మరొకసారి గోసమలకు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాన్ని ఎమ్మెల్యే స్థానాన్ని కూడా బరిలోకి ఆయనే పార్టీలోకి తీసుకుని మరొకసారి బరిలోకి దింపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అప్పుడు కూడా 14 నెలల పాటు నన్ను పార్టీ సస్పెండ్ చేసినా నేను పార్టీ మారలేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి దీనిలో భాగంగా వరుసగా ఆయన రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతల వ్యవహార శైలి పైన డైరెక్ట్గానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కవిత లేఖకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు ముఖ్యంగా ఎందుకంటే కవిత లేఖకు సంబంధించి ఆయన మద్దతు ఇస్తూనే మరొక వైపు కావాలంటే పెద్ద ప్యాకేజీ ఇస్తే మా రాష్ట్ర
నాయకత్వంలోని నేతలంతా కూడా అమ్ముడిపోతారు. వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ స్థానాల్లో ఎవరెవరిని బరిలో దింపాలన్నది కూడా బీఆర్ఎస్ పార్టీని డిసైడ్ చేస్తుందంటే అనేటటువంటి చాలా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత ముఖ్యంగా ఆది నాయకత్వం కూడా రాజాసింగ్ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది అనే దానిపైన కూడా ప్రధానంగా సీరియస్ అయింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే అప్పుడు రాజాసింగ్ పైన చర్యలు తీసుకుంటారు, అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించినటువంటి అంశంలో రాజాసింగ్ని ఎవరన్నా కోరబోతుందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే అదేవిధంగా మరొకవైపు కొత్త అధ్యక్షుడు రాబోతున్నటువంటి తరుణంలో రాజాసింగ్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం కానీ అదేవిధంగా అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే రాజాసింగ్ ఏం చేసినా ఏం మాట్లాడినా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేటటువంటి చర్చ ప్రధానంగా బీజేపీ శ్రేణులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ శ్రేణులకు సంబంధించి మరొక వైపు ముఖ్యంగా రాజాసింగ్ని కట్టడి చేయాలి, లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి పార్టీకి కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రధానంగా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత మాత్రమే రాజాసింగ్ ఇదే తరహాలో రాష్ట్ర నాయకత్వం పైన అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల పైన విమర్శలు చేస్తే మాత్రం కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరొక 1 మంత్ అంటే ఈ మంత్ ఎండింగ్లోకి కొత్త అధ్యక్షుడు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అధ్యక్షుడు వచ్చిన తర్వాత రాజాసింగ్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారా లేక అన్ని పిలిపించి ఏంది అసలు తనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎవరిని తీసుకొని ఆయన్ని పార్టీ లైన్లోకి తీసుకొస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వమే కదా, అదేవిధంగా ప్రభుత్వం పైన అదే స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ రాజాసింగ్ ఎప్పటికప్పుడు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర నాయకత్వం కానీ అగ్ర నాయకత్వం కానీ ఎవరు ఏం చేసినా మాత్రం నా తీరే ఇంతే అనేటటువంటి అంశంగా రాజాసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం అయితే నడుస్తుందని చెప్పాలి. దుర్గా రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.